హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక బాటిల్ తీసేసుకున్నాను. ఇలా ఒక కాస్త నైఫ్ వేడి చేసేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక సిజర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక రింగ్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇలా ఎన్ని కావాలో అన్ని ఒక 4-5 ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి దేనికంటే చూడండి, మనము విండోస్ దగ్గర కానీ లేదంటే డోర్స్ దగ్గర కానీ ఇలా కర్టన్స్ వేసి వదిలేసి ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా రింగ్స్ కట్ చేసుకున్నవి ఇలా కనుక వేసేసామనుకోండి, ఇలా వేసేసి ఒక సైడ్కి ఇలా అనేసామనుకోండి, చూడడానికి మంచిగా నీట్గా ఉంటాయండి. మనం ఎలాగూ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా వాటర్ బాటిల్స్, అలా కాకుండా ఇలా కట్ చేసి చూడండి, కట్ చేసి వేసి చూడండి, చూడడానికి చాలా అయితే అందంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము చపాతీ పిండి ప్యాకెట్స్ 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ తెస్తూ ఉంటాం కదా, ఇది ఖాళీ అయిన తర్వాత పడేస్తూ ఉంటాము, ఇది దేనికి పనికిరాదని. అలా కాకుండా చూడండి, ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకున్నాను నేను. ఇలా కట్ చేసేసుకొని ఇది దేనికి పనికి వస్తుంది అంటే, మనము టీవీ యూనిట్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ ఇలా కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఇందులో కనుక ఇలా వేసేసుకుని మనం డబ్బాలు గిన్నెలు అన్నీ జోడిస్తూ ఉంటాం కదండి కిచెన్లో, అలాంటప్పుడు ఇలా కనుక వేసేసి మనం జోడించుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ అనేవి నీట్గా ఉంటాయండి. మనం ఎప్పుడూ క్లీన్ చేసే పని అయితే ఉండదు. ఇలా మనం వేస్ట్గా పడేయకుండా దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చండి. మనము కిచెన్లో చపాతీలు చేసేటప్పుడు చపాతీ పీట కింద కూడా ఇలా వేసుకోవచ్చండి. అలాగే కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి, కిచెన్ గట్టు అనేది నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ట్రై చేసి చూడండి, మనం వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇక్కడ నేను నిమ్మకాయ వాడేసిన తర్వాత తొక్క పడేస్తూ ఉంటాం కదండి, పడేయకుండా ఒక తొక్క అయితే తీసేసుకున్నాను. అందులోకి కొద్దిగా వంట సోడా వేసేస్తున్నానండి. ఇది దేనికంటే, మనం వాషింగ్ మిషన్లో రోజు బట్టలు ఉదుకుతూ ఉంటాం కదండి, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే దీన్ని వాషింగ్ మిషన్లో పెట్టేసి మనం క్లోజ్ చేసేసేయాలండి. మనం బట్టలు ఎప్పుడు వాష్ చేస్తామో అప్పుడు దీన్ని తీసి పడేసి మనం బట్టలు వాష్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. లైటర్ అయితే చూడండి ఎంత జిడ్డు జిడ్డుగా మురికిగా అయిపోయిందో కదా, ఇలా అయిపోయినప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ అయితే తీసేసుకుంటున్నాను. టూత్ పేస్ట్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా బాగా అప్లై చేసేసి తర్వాత కొద్దిగా వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో, కొద్దిగా వంట సోడా అయితే ఇలా వేసేసేయాలండి దీనిపైన. ఇది వాటర్తో వాష్ చేయకూడదండి, ఎందుకంటే సరిగ్గా వెలుగదనమాట. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా బాగా రుద్దేసేయాలి. మనం పేస్ట్ అలాగే వంట సోడా వేసాం కదండి, చాలా చక్కగా జిడ్డు మురికి మొత్తం వదిలిపోతుందండి. బాగా ఇలా రుద్దేసిన తర్వాత ఒక టిష్యూ తీసేసుకొని బాగా తుడిచేసేయాలండి. వాటర్తో అయితే మనం కడగకూడదండి. టిష్యూతో కానీ లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ ఉంటే ఇలా నీట్గా ఇలా తుడిచేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, తేడా అయితే మీరే గమనించవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పూరీలు చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్నగా పూరీలు చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్ని పూరీలైనా కూడా మనము 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలా పెద్దగా చపాతీ సైజులో అయితే చేసేసుకోండి. పెద్దగా చేసేసిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసేసుకొని ఇలా కనుక మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు పూరీలు కూడా తొందరగా అవుతాయి. అలాగే చూడడానికి కూడా రౌండ్గా వస్తాయండి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయి ఇలా చేయడం వల్ల. చూడండి అన్నీ కూడా ఒకే సైజులో ఎంత నీట్గా వచ్చాయో. పని కూడా మనకు తొందరగా అవుతుందన్నమాట. నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో చూడడానికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, పని కూడా సులువుగా అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా ఏదైనా సరుకులు తెచ్చేసి డబ్బాలో పోసేసి మిగిలినవి ఇలా పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. చూడండి, ముందుగా ఏం చేయాలంటే నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇందులో ఉన్న హెయిర్ మొత్తం ఇలా తీసేసి నీట్గానైతే ఇలా మనము ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము పెన్నులు ఖాళీ అయిన తర్వాత క్యాప్స్ పడేస్తూ ఉంటాం. అలా కాకుండా అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా యూస్ చేసుకోవచ్చు. చూడండి, పెన్ క్యాప్ని ఇలా వేసి పెట్టేసామనుకోండి, గాలిపోకుండా ఉంటుంది, సరుకులకు కూడా పాడవకుండా ఉంటాయి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నానండి నేను ఇక్కడ. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక మెంత ప్లస్ బాము కానీ విక్స్ కానీ ఏదైనా తీసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా మొత్తం ఇలా బాగా అప్లై చేసేసేయాలి. టిష్యూకి మొత్తం ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత దీనిపైన చూడండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. కొద్దిగా పసుపు వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత
ఇందులోకి వాము వేయాలండి కొద్దిగా. నేను ఇక్కడ కొద్దిగా వాము కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత బిర్యానీ ఆకుని ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగనే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ పేపర్ మొత్తం ఇలా చుట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా చుట్టేసుకోవాలండి. చుట్టిన తర్వాత దీన్నైతే మనము వెలిగించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఒక్క ఈగ కానీ ఒక్క దోమ కానీ ఏది రాదు ఇంట్లోకి. అలాగే చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి అస్సలు రావు. ఈ స్మెల్కు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ముఖ్యంగా మనము సాయంత్రం పూటలో ఇలా చేసామనుకోండి, దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఇంట్లోకి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం హాల్ అవుట్ అంతా ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం, అవన్నీ కూడా హెల్త్కి అంత మంచిది కాదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో వచ్చే పొగ వల్ల మనకు ఒక్క దోమ కూడా రాదు ఇంట్లోకి. అలాగే ఏదైనా హెడేక్ ఉన్నా కూడా పోతుందండి ఈ స్మెల్ పీల్చడం వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పిల్లోస్ లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక పిల్లో కవర్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత బెడ్షీట్స్ ఉంటాయి కదండి, ఒక బెడ్షీట్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని మనము నీట్గా ఇలా అనేసామనుకోండి, చూడండి చక్కగా మనకు పిల్లో అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఎక్కువగా పిల్లోస్ ఉండవు కదా, ఇలా ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది పిల్లో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా బెల్లం తెస్తూ ఉంటాం కదండి, ఇలా ఉండలుగా తెచ్చినప్పుడు దీన్ని మనము బెల్లం పొడి చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. కొంతమంది అయితే బెల్లం పొడినే తెచ్చేసుకుంటూ ఉంటారండి. అలా కాకుండా చూడండి, బెల్లం మొత్తం నేను ఇక్కడ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ గిన్నె సరిపోదు అనేసి నేను కాస్త పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నానండి. తర్వాత ఈ గిన్నెని ఏం చేయాలంటే, మనము స్టవ్ మీద పప్పు కానీ లేదంటే రైస్ కానీ వండడానికి పెట్టుకొని ఉంటాం కదా, అప్పుడు ప్లేట్ మూసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ గిన్నెని ఇలా పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ ఇలా కవర్ చేసేసేయాలి. ఇలా మూసేసి మనం ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. అన్నం అయ్యేలోపు మనకు బెల్లం కూడా సాఫ్ట్ అయిపోతుందండి. ఇదైతే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, అలాగే పని కూడా తొందరగా అవుతుందండి. చూడండి, తర్వాత ఇలా తురిమేది ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది, అందులో కనుక ఇలా తురిమేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మనము బెల్లం కాస్త వేడి అయి ఉంటుంది కదా, అందువల్ల చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. బెల్లం పొడి అనేది పొడి పొడిగా వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇక్కడ తురిమి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అయితే వచ్చేసిందో. కొంతమంది టీ కానీ కాఫీ కానీ చేసినప్పుడు బెల్లం వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బ్యాగ్స్ తీసుకెళ్ళడం మర్చిపోతూ ఉంటామండి. అలాంటప్పుడు డబ్బులు పెట్టి కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఒక బ్యాగ్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి మనము కనుక గాడిలో కానీ లేదంటే ఒక హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, విడిపోకుండా ఉంటుంది. అలాగే మనం మర్చిపోకుండా తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఇలా చేసేసి మనము చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా వేసేసామనుకోండి, విడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము బియ్యం ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా పురుగు పట్టిపోతూ ఉంటుంది. మీ ఇంట్లో కనుక ఇలా పురుగు పట్టిన బియ్యం ఉంటే ఈ టిప్ ఫాలో చేసి చూడండి, పురుగు మొత్తం వెళ్ళిపోతుంది. ఇవి పాలిష్ లేని బియ్యం అండి, తొందరగా పురుగు పట్టేసింది. ఇలా చేసి చూడండి. నేను ముందుగా వెనిగర్ తీసేసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ చిన్నది తీసేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నేను ఇక్కడ వెనిగర్ని వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసిన తర్వాత ఈ పురుగు పట్టిన బియ్యంలో దీన్ని ఇలా ఉంచేసేయాలి. ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసేసి మనము, నేను ఇక్కడ సంచిలోనే పెట్టేస్తున్నానండి. మీరేమన్నా బియ్యం డబ్బాలో వేసుకొని ఉంటే ఆ డబ్బాలో కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత సంచికి ఇలా ముడి వేసేసేయాలి. ఇది ఇలా చేసిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వెనిగర్ అందులోకి పడిపోతే బియ్యం వేస్ట్ అయిపోతాయి. ఇలా కట్టేసి మనము ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చూడండి, మరుసటి రోజునైతే నేను చూపిస్తున్నాను. పురుగు మొత్తం వెనిగర్లోకి అయితే వచ్చేసేయండి. చూస్తున్నారు కదా ఎంత పురుగు అయితే వచ్చేసిందో. ఇలా ట్రై చేసి చూడండి, పురుగు మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేడికి ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది, అలాగే పుల్లగా అయిపోతుంది. మనం ప్రొద్దున్నే ఇడ్లీ కానీ దోశ కానీ చేయాలి అంటే పుల్లగా అయిపోయి ఉంటుంది అండి. అలాగే మొత్తం అంతా పొంగిపోయి కింద కూడా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దోశ పిండిని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నానండి. కాస్త వాటర్ తక్కువ వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేయాలండి. నేను ఇక్కడ ఒక 7-8 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో కూడా ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. వాటర్ తక్కువగా వేసి ఐస్ క్యూబ్స్ వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసి మనం మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పొంగు రాకుండా ఉంటుంది, అలాగే పుల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఎండాకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కుక్కర్లో రైస్ వండుకుంటూ ఉంటాం కదా,
అలాంటప్పుడు పైన వైపు అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది కానీ కింద వైపు అయితే ముద్ద ముద్దలాగా అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసేయండి కుక్కర్లో. ఇలా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి మనము బియ్యం కనుక వేసేసి అన్నం వండుకున్నామే అనుకోండి, ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకొని చాలా చక్కగా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం టిష్యూ పేపర్లు అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తూ ఉంటాం కొత్తగా తెచ్చినప్పుడు. ఇలా ఓపెన్ చేసామంటే తీయడానికి కష్టంగా ఉంటుందండి బయటికి. అలాగే అన్నిటి మీద దుమ్ము పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్య భాగంలో ఇలా పట్టేసుకొని ఇలా కాస్త ఇలా తిప్పినట్టు చేసి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కనుక కట్ చేసేసామనుకోండి మనకు టిష్యూ పేపర్స్ అనేవి ఒక్కొక్కటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే దుమ్ము పట్టకుండా కూడా ఉంటుందండి. చూడండి, ఇలా ఒక్కొక్కటే మనకి ఎన్ని కావాలో అన్నీ ఒక్కొక్కటే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొత్తిమీర రేటు తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కట్టలు కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండదండి. తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనంటే చూడండి, ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ, లేదంటే గడ్డి కానీ, లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి. పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి. అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి. టిష్యూ పేపర్‌లో ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా గట్టిగా చుట్టేసి గనక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్‌లో గనక స్టోర్ చేసేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బాక్స్‌లో పడ్డదండి. నేను అందుకని వేరే బాక్స్‌లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో గనక పెట్టేసుకున్నామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. స్మెల్ పోదు. అలాగే పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ గనక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి, చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా లీక్ అవ్వదు. విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడూ ట్రై చేసే టిప్పే అండి. ట్రై చేసి చూడు. మనము ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం కానీ, లేదంటే గజలక్ష్మి అమ్మవారి దీపం కానీ వెలిగిస్తూ ఉంటాం కదా. ఇలా పూలు పెట్టాలంటే చూడండి పడిపోతూ ఉంటాయి. పెట్టడానికి అంత నీట్గా ఉండదు. అలాంటప్పుడు డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, దీన్ని ఇలా వేసేసేయండి. ముందుగా ఇలా వేసేసి పై వైపు తీసేసి దీనికి స్ట్రా వస్తుంది కదండి, అది ఒకటి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని దీన్ని ఇలా అతికించేసుకోవాలి. డబల్ సైడ్ గమ్ టేప్కి ఇలా అతికించేసామంటే మనం తీసేదాకా పువ్వు అనేది అస్సలు పడిపోదు. ఇలా ఒక పువ్వు అనే కాదండి, ఇలా 2 పువ్వులు కూడా ఇలా జాయింట్ చేసి పెట్టేయచ్చు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. మనకి ఎలా కావాలో డెకరేట్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇలా శారీకి కుచ్చులు ఉన్నప్పుడు ప్లీట్స్ పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, శారీని కాస్త ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ కుచ్చులు అనేవి లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా చేసి కనుక మనము ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, మొత్తం ఇలా పట్టేసుకొని ఇక్కడ వదిలేసామంటే నీట్గా వచ్చేస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీకు కష్టంగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బ్లౌజుకి ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువగా పెట్టేసి ఉంటారు కదా. అలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది అంటే షోల్డర్ జారిపోవడము, అలాగే ఇబ్బందిగా ఉంటుందండి వేసుకునేటప్పుడు. అలాంటప్పుడు ఇదొక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని ఇక్కడ కొద్దిగా ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా వేసేసుకోవాలి. ఇలా పిన్ పెట్టేసిన తర్వాత కనుక మనం ఉక్స్ పెట్టుకున్నట్లయితే షోల్డర్ జారకుండా ఉంటుంది. అలాగే ఫ్రంట్ నెక్ కూడా తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, చూడండి ఇలా నడుములో కూడా ఒక్కొక్కసారి లూజ్గా ఉంటుంది కదా బ్లౌజు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిన్ పెట్టేసేయాలి. ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసామనుకోండి, ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు నడుము దగ్గర బ్లౌజ్ లూజ్ లేకుండా సరిగ్గా సరిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఒక్కొక్కసారి పచ్చళ్ళు అనేవి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో ఉండడం వల్ల చూడండి ఇలా మూత మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా కుకింగ్ ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలండి. ఇలా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసి కనుక మనం మూత వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా నల్లబడకుండా ఉంటుందండి. పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే కాగడానికి పెట్టానండి. ఇవి చాలా మరిగే పని ఏం లేదు, కాస్త ఇలా వేడి అవ్వగానే కాస్త పౌడర్ వేసేసేయండి. మీ ఇంట్లో ఏ పౌడర్ అయితే మీరు యూస్ చేస్తారో ఆ పౌడర్ వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఇలా కలిపేసి మనము దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇది బాగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇది చాలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, మిర్రర్ అయితే మనము చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇలా తాకుతూ ఉంటారు కదా, ఇలా మొత్తం ఇలా మరకలుగా అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసేసి కనుక తుడిచేసామనుకోండి చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. మనము లిక్విడ్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటాం కదా, వేరే వేరే లిక్విడ్స్ అన్నీ కూడా, అలా కాకుండా ఇలా ఇంట్లో ఉండే వీటితో ఇలా చక్కగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా. అలాగే ఈ వాటర్తో మనము కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదండి, కబోర్డ్స్ కానీ అలాగే వుడ్ ఫర్నిచర్స్ కానీ ఏదైనా కూడా ఇలా మనము స్ప్రే చేసి తుడిచేసామనుకోండి మరకలు లేకుండా చాలా నీట్గా షైనింగ్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.